విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా ప్రధాని నివాసం ముందు బైఠాయించి అరెస్ట్ అయిన కాంగ్రెస్ ఎంపీ విపక్ష నేత రాహుల్ గాంధీ విడుదలయ్యారు. లోక్ కళ్యాణ్ మార్గ్లోని నరేంద్ర మోదీ నివాసం బయట ధర్నాకు దిగిన రాహుల్ ను ఛత్రసాల్ స్టేడియం తరలించిన పోలీసులు కొన్ని గంటల తర్వాత పంపించేశారు. ప్రధాని నివాసం ముందు మెరుపు ధర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ను ఛత్రసాల్ స్టేడియం తీసుకెళ్లారు. ధర్నా సందర్భంగా అరెస్ట్ అయిన ఎంపీ ప్రియాంక గాంధీని మంత్రి మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించే క్రమంలో ఆయన ముక్కు నుంచి రక్తం కారుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్టేషన్ కెళ్లి ప్రియాంకను కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇతరులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రధాని నివాసం ముందు నుంచి బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. 4 నుంచి 5 గంటల తర్వాత వారందరినీ కూడా విడిచిపెట్టారు. మరోవైపు సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు చలో పార్లమెంట్లో పాల్గొని అరెస్టైన 70 మంది నిరసనకారులకు కూడా విముక్తి లభించింది.